పార్టీలు చాలా రకాలు ఉంటాయి, ఎన్నో పార్టీలు ఉంటాయి. అయితే ఇప్పుడుండే పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన. కాంగ్రెస్ అనే పార్టీ కొంచెం స్లోగానే ఉంది, దాని గురించి పెద్ద చెప్పుకోని అవసరం లేదు. టీడీపీ, జనసేన పార్టీలో ఉండే మెయిన్ లీడర్స్ కూడా ఇద్దరు కూడా ఎవరు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళకు మతి స్థిమితం లేక మానవత్వం అనేది మర్చిపోయి ఏ మాట మాట్లాడినా కూడా దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఈ పద్ధతిలో వాళ్ళు ఉండరు. అది ఏ మాట మాట్లాడవచ్చునా ఏ మాట మాట్లాడకూడదా అనేది కూడా ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఇద్దరు ప్రవర్తిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే అతను చాలా జూనియర్ రాజకీయానికి కూడా. చంద్రబాబు నాయుడు ఏదైనా కీ ఇస్తాడో ఏమో మరి. ఆయన చెప్పినట్టు ఆయన చెప్పేది కొన్ని మాటలు అయితే ఈయన కల్పించుకునేది కొన్ని మాటలు. ఈ పద్ధతిలో చాలా వల్గర్గా మాట్లాడటము, అంటే వాళ్ళకి స్థాయి, ఆ లీడర్ మాట్లాడాల్సిన స్థాయిని మించి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఇటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందో ఏమో కానీ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు దేశమంతా 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడుతుంది. అటువంటి వ్యవస్థను గురించి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. అది ప్రతి ఒక్క 5 కోట్ల ఆంధ్రుల్ని కానీ అడిగి తెలుసుకుంటే ఈ వాలంటీర్స్ ఎలాంటి వాళ్ళు, ఏమి చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళకి బుద్ధి లేకపోతే కనీసం వాళ్ళనైనా 5 కోట్ల ఆంధ్రులనైనా అడిగి తెలుసుకోవచ్చు. అట్లా కాకుండా వాలంటీర్స్ వల్ల అది అరాచకాలు జరుగుతున్నాయి, లేడీస్ చచ్చిపోతున్నారు, వాళ్ళు అట్ట అయిపోతున్నారు, వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడటంలో చాలా అన్యాయమైన మాటలు. అంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రజలే ఒప్పుకోరు, వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలే ఒప్పుకోరు. అయినా కూడా వాళ్ళు మాట్లాడే అబాస్పాలై బాగా వాళ్ళ క్యాడర్ కూడా వీళ్ళు అన్ఫిట్ ఫెలోస్ అనిపించుకునే పరిస్థితిలో మాట్లాడుకుంటున్నారు. లేకపోతే వాలంటీర్స్ గురించి ఈరోజు కరోనా టైంలో వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాస్క్ కూడా వేసుకోకుండా ప్రజల్ని కాపాడే దాంట్లో ముందుండి ఈ వాలంటీర్స్ సహాయంతో వాలంటీర్స్ ఏ విధంగా చేసినారు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకిచ్చే అవార్డ్స్, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని ఏ విధంగా గౌరవించాలనే పద్ధతిలో వాళ్ళకి వాలంటీర్స్కి అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది. అవార్డులు ఇవ్వటం అంటే ఊరికి ఆషామాషాగా ఇవ్వటం, వాళ్ళ గొప్పతనాలను చూసి వాళ్ళకి ఇంకా అంతకన్నా పద్మశ్రీ, పద్మభూషణ అవార్డులు ఇవ్వలేరు కాబట్టి ఏదో ఒక అవార్డు ఇచ్చి వాళ్ళు చేసిన సర్వీసులను గ్రహించి ఆయన అవార్డులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ విధంగా మనం గడప మేము తిరిగినప్పుడు మేము అడిగిన మాటలు కొన్ని, ఏమమ్మా మీకు వాలంటీర్ వస్తుండారా, మీకు అన్నీ ఇస్తుండారా, మీ దగ్గర ఏమన్నా తీసుకుంటున్నారా అని చెప్పి అడగటం జరిగింది నేను. వాళ్ళు చెప్పిన మాటలు, అయ్యా ఒక్క పైసా వాళ్ళు ఏమాత్రం అడగరు, మేము ఇస్తామన్నా కూడా తీసుకోరు, వాళ్ళే కానీ లేకపోయి ఉంటే మాకు అసలు తిండి కూడా లేకుండా చచ్చిపోయి ఉండేవాళ్ళం మేము అనే మాటలే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అటువంటి వాలంటీర్స్ని గురించి ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన సంబంధించిన లీడర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా, వాళ్ళ లీడర్స్కి కానీ, పెద్ద వాళ్ళకి కానీ, చిన్నోళ్ళకి కానీ ఎవరికి కూడా మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని దేవుడు కూడా క్షమించడని నేను అనుకుంటున్నాను.